దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 19వ తేదీ, లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము లో నుండి దేవుని యొక్క వాగ్దానము 9వ వచనము. దేవునితో మనము కృపయు సమాధానమును దేవుని వల్ల కలుగుతాయి. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకొచ్చే మేలు మొట్టమొదటిసారిగా ఏమిటి అనగా, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాలలో మనము దేవునితో సహవాసం చేస్తే, క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే మన ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తాడు. మీరు అన్యోన్య సహవాసం గలవారైతే మరి క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి పవిత్రపరచును. మొట్టమొదటిసారిగా దేవుడితో మన సహవాసం కలిగి ఉంటే మనకు జరిగే మొదటి మేలు ఏమిటి అంటే, మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన రహస్య పాపములను, అలాగనే దేవుడికి వ్యతిరేకమైన పాపాలను మనం గుర్తు తెచ్చుకొని, గుర్తు వస్తాయి, జ్ఞాపకాన్ని వస్తాయి. ఎప్పుడైతే అలా జ్ఞాపకం వస్తాయో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. అవునండి, మన దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయనతో మనం సహవాసం చేస్తే మొదటిగా మనకు కలిగేది యేసు రక్తము నుండి పాప క్షమాపణ. రెండోది, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనములో మనము దేవుడితో సహవాసం చేసినప్పుడు మరి మనకి సమాధానమును, మేలు కలుగుతుంది. హల్లెలూయా. దేవుడితో నువ్వు మరి సహవాసం చేసినప్పుడు మేలు కలుగుతుంది, అలాగనే సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. మరి లూకాసు వార్త 7వ అధ్యాయంలో 48వ వచనంలో, అమ్మ నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి, సమాధానంగా నువ్వు ఇంటికి వెళ్ళను. అంటే క్షమించబడిన తర్వాత సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, మేలు కూడా ఇస్తాడు, మేలు కూడా జరుగుతుంది. మరి రెండంతల మేలు యోబు గారికి జరిగింది. యథార్థతను విడిచిపెట్టకుండా శ్రమలో, బాధల్లో దేవుడితో కలిసి ఉన్నాడు. మరి దేవుడు ఆయనకి రెండంతల మేలు చేశాడు. అవును, ఈరోజు దేవుడితో సహవాసం చేస్తే పాప క్షమాపణ జరుగుతుంది, పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది, 2 సమాధానము, 3 మేలు కలుగుతుంది. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 18వ వచనము, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. అవునండి, మరి యేసు ప్రభువుని మరి దాదాపు 70 మంది వెంబడించారు. ఎప్పుడైతే సిలువను గురించి, నేను చనిపోయి సిలువ వేయబడి మరి సమాధి చేయబడి 3వ దినాన తిరుగులేస్తానని సిలువను కూర్చిన వార్త చెప్పినప్పుడు, నేను సిలువ మరణం పొందాలంటే అది తట్టుకోలేక 70 మంది అనుచరులు, శిష్యులు, బాగా గమనించండి, దాదాపు యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో 12 మంది తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దాదాపు 58 మంది వెళ్ళిపోయారు. ఇంకెన్నడూ వారు మరి వెంబడించలేదంట. దేవుడు వాళ్ళకి కృపావరాలు ఇచ్చాడు, దేవాలయాలు కొట్టే వరం ఇచ్చాడు, సువార్త ప్రకటించాడు, వెనుకకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మరి ఎన్నడూ ఆయన వెంబడించారు. సిలువ, శ్రమ అంటే చాలు ప్రజలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఎప్పుడు చూసిన ప్రభు ఇచ్చేవాడిగానే ఉండాలి, మేము శ్రమ పడకూడదు అనుకున్నాను. కానీ బైబిల్లో రాయబడింది, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 ఆయన యందు విశ్వాసం ఉంచటమే కాదు, శ్రమ పడటం కూడా మనకు అనుగ్రహింపబడి ఉంది. లోకంలో మీకు శ్రమ కలుగును అని వాక్యం సెలవిస్తుంది. అయినా ధైర్యమును తెచ్చుకొని లోకాన్ని జయించాను, ప్రభు తిరిగి లేచాడు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సిలువ వార్త బాగా గమనించండి. మరి అనేక మంది అపహాస్యం చేస్తున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 17వ వచనంలో మరి సిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు అనేక మంది అపహాస్యం చేశారు. నువ్వు నిజంగా యూదుల రాజు అయితే దిగు అంటున్నాడు. వేలాడి దిగబడిన 2 దొంగలు, ఒక దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా యూదులకి రాజు దిగు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. కానీ 2వ దొంగ, మరి ఇది మనకైతే న్యాయమే, నువ్వు దేవునికి భయపడవా?
ఆయన ఏ పాపమో చేయలేదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు ఏ పాపం చేయలేదు, మన కోసమే చనిపోయాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని రెండో వాడిని అడిగాడు. మరి వెంటనే నేడు నువ్వు నాతో కూడా పరదేశం. ఒక దొంగకి శిలువను గుచ్చిన వార్త వేరుతనం, మరొకటికి అదే రక్షించబడుతున్న వారికి శక్తి, పరలోకం. అవును, ఈ దినము నువ్వు తీర్మానం తీసుకోవాలి. చివరిగా 21వ వచనం, నమ్మిన వారిని రక్షించుటకు ఆయన దయాపూర్వకమైన సంకల్పం. దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క సంకల్పం ఎలా మనుషులు రక్షించుకోవాలంటే విశ్వాసం ఉంచిన వాళ్ళని రక్షించుకోవాలి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 29-30 వచనంలో సుంకరులు, పాపులు, వేశ్యలు అనేక మంది వచ్చి మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకుంటున్నారు, నమ్ముతున్నారు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు మరి ఆయన యొక్క సంకల్పాన్ని ఏం చేశారు తెలిసిన? తృణీకరించారు, నిరాకరించారు. మా బాప్తిస్మం మేము మంచి వాళ్ళమే. ధర్మశాస్త్రం ఉంది, పరిశుద్ధ లేఖనాలు ఆది కాండం నుంచి మలాకి వరకు ఆయా సమయాల్లో మరి దేవుడు ప్రత్యక్షం, దేవకుమారుడు మానవాల కోసం మరణించాడని చెప్పుకుంటూ వచ్చిన వారు విన్నారే కానీ నమ్మలేని. నమ్మిన వారికి దయ. ఎఫెసీ 2:6లో విశ్వాసం భాగం, విశ్వాసం కృపచేత భాగం, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించారు. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో రక్షించబడతాం. దొంగలు, వేసలు అనేక మంది రక్షించబడ్డారు కానీ మరి శాస్త్రుల పరిశీలన రక్షించబడ్డారు, నిరాకరించారు. దేవుని సంకల్పాన్ని నిరాకరించవద్దు. దేవుని యొక్క సంకల్పం దయతో కూడింది, కృపతో ఉంది. ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆయన పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే తప్పెను కుమారుడు మరి తిరిగి వచ్చినప్పుడు క్షమించాడు. ఆయన దయా సంకల్పం నీ కొరకు ఎదురు చూస్తుంది. రక్షించబడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం నీ కృపలో, నీ దయలో ప్రభా మమ్మల్ని నేను మీ సహవాసానికి అయ్యా పిలిచావు తండ్రి. సహవాసానికి పిలిచావు, నీకు వందనాలు నైనా. స్తుతులు, స్తోత్రాలు. మేము నైనా నశించున్నానికి వెళుతున్నాం కానీ సిలువను కూర్చున్న వార్త రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి శక్తి నాయన. ఈ శక్తిని మేము నమ్మాలి అయ్యా. నీ దయలో, నీ సంకల్పానికి మేము నిరాకరించకుండా నమ్మి ఆ ప్రకారం జీవించేవాళ్ళం ప్రతి ఒక్కరికి నీ దయను, నీ కనికరం అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమె. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవి సదాకాలం మనందరి తోడుగా ఉండదు. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.